సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదాయపాలెం వాసులు అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత మంచి యువ బృందం ఇక్కడ ప్రతి ఏడు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వేద గణపతి ఆలయం ఆధారంగా గణేష్ ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రసాదాన్ని అందరికీ అందించే విధంగా వేలంపాట రూపంలో కాకుండా టోకెన్ సిస్టమ్ ద్వారా సామాన్యులకు సైతం ఆ ప్రసాదాన్ని చేరవేస్తూ ఒక వినూత్న రీతిలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. వేదాయపాలెంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ ఏరియాలో ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరగడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం మేము డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నాము. శ్రీనివాస కళ్యాణం అనేది తిరుమలలో చూసినంత హ్యాపీగా ఉంది. నిజంగా చాలా
రాదా ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి కళ్యాణ వైభోత్సవంలో కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకున్నందుకు మా యొక్క గూడూరు స్వామివారి భక్తుల నుండి మరియు శ్రీవారి సేవకుల నుండి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా గూడూరు నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి టీము గత 15 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో పాల్పంచుకున్నాం. ఈ సేవకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి మరియు మాతో వచ్చినటువంటి సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల్లూరు సింహపూరి ప్రజానికానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. చాలా ఇష్టమని కూడా మాకు తెలుసు. గత చాలా సంవత్సరాల నుంచి మీరు శ్రీనివాస కళ్యాణాన్ని ఈ ఏరియాలో మీరు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎవరు చేసిన ఆ దేవదేవుడు కళ్యాణాన్ని ఆస్వాదించాల్సిందే. ఎందుకంటే ఆ బ్రహ్మాండ నాయకుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజమైన కలియుగ దైవమే. ఏదైనా కానీ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిందే. ఈ భాగ్యం ఈ రోజు వేద గణపతి ఆలయానికి సంబంధించిన టీముకి దక్కడం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే భగవంతుడి కార్యక్రమాన్ని ఎవరు చేసినా ఆస్వాదించాల్సిందే. ఎవరైనా కానీ దాన్ని చూసి తరించాల్సిందే. అందుకని ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న వేద గణపతి టీం, అంటే ఆ టీంలో కూడా నేను కూడా ఒకనే అనుకోండి, అయినా కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం అంటూ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు సంబంధించినంత వరకు నాకు శ్రీనివాస్ కళ్యాణం అంటే చాలా పిచ్చి. అలా ఆ కళ్యాణం చేయాలంటే నాకు పెద్ద డ్రీమ్ ప్రాజెక్టు. రేపు నెలలో కూడా డిపో ఫ్యాక్టరీలో ఉంది కాబట్టి, ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎవరు చేసినా ఆస్వాదించాల్సింది. ఎందుకంటే కలియుగ దైవం సాక్షాత్, ఆయనతో ఎవరు ఆటలు ఆడకూడదు. ఏదైనా కానీ కార్యక్రమాన్ని చాలా బాగా చేయాలి. అవన్నీ మీరు ఇస్తారు, ఏం చేస్తారు?
వెరైటీ 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 పెళ్ళారా ఇది ఏమన్నా మన వేదాయపాలెంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూడడం ఎలా అనిపిస్తుంది? హరే శ్రీనివాస, దాదాపు మన నెల్లూరులో 300 కళ్యాణాలకు పైగా గత 7 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఈ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా నెల్లూరు నలుమూల నుంచి కూడా భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలే కాకుండా లైవ్లో టీవీలో కానీ ఇతర ఛానల్స్లో కానీ సెషన్ 9 ఛానల్లో కానీ అందరూ చూసేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా తిలకించి స్వామివారి కరుణా కృటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటూ హరే శ్రీనివాస. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగింది. కార్యనిర్వాహకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం మన వేదాయపాలెం కూడలిలో వెలసినటువంటి శ్రీ వేదగణపతి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుటకు సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ సభ్యులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ కూడలిలో దేవదేవుడు మన సింహపురికి వచ్చినట్టుగా ఈ యొక్క భక్తజన సందోహంలో ఈ యొక్క కళ్యాణ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షలకు తరించవలసినదిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం ఇంత వైభోగంగా జరగడానికి ప్రధాన కారకులైనటువంటి వాగాటి విజయ్ కుమార్ రెడ్డి గారికి మరియు కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారికి, మన రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పోలీస్ శాఖలో ముఖ్యంగా మన ఈ ప్రాంతానికి నూతనంగా కొత్తగా విచ్చేసినటువంటి సిఐ గారు శ్రీనివాసులరెడ్డి గారికి, మరియు ఈ భక్తజన సందోహానికి, మిత్ర బృందానికి, సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వేద గణపతి సభ్యులతో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా వీక్షించారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.